బుజ్జిముండా పిచ్చిముండా నీ పేరు నర్మదా బాగుందన్నమాట. బావగారు నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డియోగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ బిళ్ళకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారని కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా జారిపోయానా? బావగారు నేనేదో ఇలా వసపెట్లా వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు నాయనా శ్రీపతి అది ఇలా పట్టరా చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించి మనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారు ఏమిటి బావగారు? మీ చెల్లెలు మొగుడిని సత్యరాజుని ఆర్ఎంపీని. రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోర్చకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు. మీరు అలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు బాబుగారు మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. దీవించండి. మీరు కూడా దీవించండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమనలేదు. ఏమండి నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమైంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుగా మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పటానికి డిఈఓ అండి. ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ తుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. ఏమగారండి పైనుంది. ఏమగారు నువ్వు వెళ్ళు. రండి. మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావట్రా వెతివేతమా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః, మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వ పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామ్మా నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడం పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోచ, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల,
చిన్ని కాసు నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మా బామ్మా బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ అవును బాబు, 4 ముక్కలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవడైనా సరే శివుడు వేషం కట్టాడు అనుకోండి, మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసండి. అంత గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమండో సూర్య గారు, ఏమండో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోనివ్వండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి, శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి. కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలముకుని బతికే యాదవుడు నన్నేనండి. వీడేంటి శివుడు వేషం కట్టవేంటని అందరూ ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకున్నావారండి. అట్లాంటప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు, ఇదిగో హేమ గారు. ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారికి చెందాలి. అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి. రండి, మరేం పర్వాలేదు. రమ్మని మీరు చెప్పండి బాబు. రండి. మొహమాటం అండి. వీరేనండి మా గురువు గారు. చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. తీసుకోండి. ఏమిటిది మాధవ, ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా. అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడంలో తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టముకేసి చాటుకోవాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు సహస్రనామాలు త్యాగరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టాలి కానీ బాబు, ఒకసారి మనసు దండం పెట్టేసుకుని సరిపోద్ది అనుకుంటే మరి రాసోడంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ ఏమండి? మీకు అన్ని తెలుసు అనుకోమాకండి, కొన్ని మీకు తెలివి తెలుసా బాబు? ఏమండి నీతో శివుడిలో కొట్టకూడదండి. వాడంతా మన ముందు కుచ్చి కుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడిగా పాస్ అయిపోతాడే అనుకున్నానండి. కానీ బాగాలేడా? బాగాలేకపోవడం ఏంటండి, డబ్బా పనిలో ఉన్నాడండి. మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యనంటండి. పెళ్లి కొడుకుగా పాస్ కావు పో అన్నానండి. ఆయన ఇచ్చి బిఏ అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? అయ్య బాబోయ్, మీకు డిగ్రీలు దేనికండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సి, పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉన్నాయండి. మీరే విద్యుత్ తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. అక్క, ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏం మాధవ, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా ఏమయ్యా? ఏంటండి ఊరు మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు. ఊరికేంటండి, ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూగో జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయిందిలేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్న, చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, దగ్గు, అబ్బా ఉండండి. సిగ్గు, ఎగ్గు. ఎగ్గు, సిగ్గు. ఎగ్గు, సిగ్గు. కవికులం వాడు, అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల.
అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కోళ్ళమ్మ పాటల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా అయిపోయి. బాబా నువ్వు చెప్పాబా ఇట నాటికి మన కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా,